వెల్కమ్ టు ఆకాశం టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు వార్తల ముఖ్య అంశాల గురించి చర్చించడానికి అయితే నేను రెడీగా ఉన్నా. మరి అవి ఏంటో చూద్దాం. కాంగ్రెస్ సభను గెలికి తిట్టించుకుంది దానం నాగేంద్ర గారు మాట్లాడుతున్నారంట. శ్వేతపత్రాలను సభలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ సభను గెలికిందన్న దానం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో డిఫెన్స్ లో పడిందన్న వ్యాఖ్య. ప్రభుత్వ అప్పులు బయటపెడితే భవిష్యత్తుకు ఇబ్బంది అన్న దానం. ఇక్కడ శ్వేతపత్రాలను సభలో పెట్టడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినటువంటి అతి కొంచెం టైంలోనే అంటే మొదట్లోనే శ్వేతపత్రాలను ఎందుకు బయటపెట్టింది అంటే ప్రభుత్వ అప్పులు ఎంత ఉన్నాయి ఏందనేది బయటపెట్టింది. దానికి కారణాలు రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఏంటంటే ఒకటి అంటే ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలని అంటే కొంచెం టైం పడుతుందని చెప్పేసి ప్రజలకి ఒక ఇంటి ఇచ్చినట్లు కూడా చూసుకోవచ్చు. లేకుంటే మన తెలంగాణ రాష్ట్రం 6 లక్షలకు పైగా అప్పుల్లో ఉంది, ఇట్లా మేము ఇప్పటికిప్పుడే మేము ఫామ్ అయ్యాం కదా, ఇప్పటికిప్పుడే గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కదా, మాకు కొంచెం సమయం కావాలి అని చెప్పేసి ప్రజల్ని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా, లేకుంటే అది మేము చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారా, లేకుంటే అసలుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఉంటుందా ఊడుతుందా ఒక 6 నెలల తర్వాత అనేది చూడాలి. ఏంటి ఇక్కడ ఇంకేముంది, అసెంబ్లీలో డిఫెన్స్ లో పడిందన్న వ్యాఖ్య. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పెద్ద మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్టు గురించి వీళ్ళు బయట తెస్తే వీళ్ళు మేం చేసింది ఇది అని చెప్పేసి ఒకరికొకరు ఇట్లా కొట్లాడుకోవడం, మాటలతో కొట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కొత్త ప్రభుత్వానికి కొంత సమయం అనేది ఇవ్వాలి, ఇప్పుడే తొందరపడొద్దు అని చెప్పేసి చెప్పడం వల్ల మాజీ మంత్రులందరూ కూడా గమ్మున ఉండడం అయితే చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. సభ ఉన్నతనం కాపాడాలని పోచారం సూచన. అసెంబ్లీలో విద్యుత్పై స్వల్పకాలిక చర్చ. సభలో ఖబర్దార్ అన్న రాజగోపాల్ రెడ్డిపై చర్చలు తీసుకోవాలని కోరిన జగదీశ్వర్ రెడ్డి. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించిన మన సభాపతి పోచారం గారు. అయితే ఇక్కడ ముచ్చటేందంటే ఇట్లా అసెంబ్లీలో మన 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్న చెప్పినటువంటి హామీ ఎటుపోయిందని చెప్పేసి దాని గురించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే విషయం గురించి ఇక్కడ చర్చ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో వాళ్ళు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ఖబర్దార్ అని చెప్పేసి ఇక్కడ ఈయన చెప్పడం అయితే జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి అనడం జరిగింది. అయితే దాంతోపాటు సభాపతి ప్రోచారం గారు ఇట్లా ఉందతనం కాపాడుకోండి, మీరు వ్యక్తిగత దూషణలకు వెళ్ళకండి అని చెప్పేసి చర్చించడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే మన ఇంతకుముందు ఎర్రబల్లి దయాకర్ రావు ఇట్లా ఉరికిచ్చి కొడతా అని చెప్పేసి అన్నారు కదా, అప్పుడేమైపోయింది ఈ బిఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలని మేము తీసుకున్నాం. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళంటే ఒకలాగుంది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు నేర్పినటువంటి విధానం మాకు ఇది, మేము సీనియర్ నాయకుల నుంచి మేము నేర్చుకొని ఉంటాం, మేము పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా లేని వాళ్ళు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు మన రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధి చెందింది. అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్న అక్బరుద్దీన్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన మస్లిద్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందని వ్యాఖ్య. ఇక్కడ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరదా అనేది దానికి కొంచెం ఆ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇచ్చినట్లయితే మనకి అర్థమవుతా ఉంది. మినిమం ఒక 6 నెలలు చూడాలి. అంటే అసలు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయలేదు, అసలు చేస్తుందా చేయదా, అసలు ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధి చెందిందంట. ఎక్కడ అభివృద్ధి చెందిందండి? పాత బస్తీ కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పుడు పాత బస్తీలో ఆ రోడ్లు చూడండి ఎట్లున్నాయో, ఇటు హైటెక్ సిటీ రోడ్లు చూడండి ఎట్లున్నాయో. అంటే ముందు హైదరాబాద్ అని చెప్పుకుంది, అసలు హైదరాబాద్ లో మెయిన్ ప్లేస్ అని చెప్పుకుంది పాత బస్తీ. ఈరోజు పాత బస్తీ పాతగానే ఉంది, కొత్త బస్తీ కొత్తగానే అవుతుంది. మరి ఇక్కడ అభివృద్ధి చెందిందంట. మరి ఏం అభివృద్ధి చెందిందో కూడా చూద్దాం. ఇక్కడ మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి, పాత బస్తీలో గత బీఆర్ఎస్ హయాంలో 25,000 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అంటే 10 సంవత్సరాల పాలనలో కేవలం 25,000 కోట్లు అభివృద్ధి జరిగిందంట. మరి మిగతా ఏరియాస్ ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ అటు సైడ్ చూసుకుంటే మరి
ఇంకా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల అభివృద్ధి ఎందుకు జరుగుతూ ఉంది, పాత బస్సు ఇంకెందుకు వెనకబడి ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ పాలసీ ఉంది కదా పాత బస్సు ఇట్లా మొత్తం కూడా ఓల్ సిటీ మొత్తం కూడా. మరి ఎంఐఎం పార్టీ తప్ప లేకుంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఈయన చాదగంతను వలన అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్లయితే పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. కేసీఆర్ ఎన్ని పార్టీలు మారాడు రాజగోపాల్ రెడ్డి అంటూ ఉన్నాడు. నేను పార్టీలు మారినా అని చెప్పేసి అంటే మాత్రం ఊరుకునేది లేదంట. ఎందుకని ఇప్పుడు అసలు పార్టీలు ఒక నాయకుడు పార్టీ ఎందుకు మారుతాడు అనే ఒక విషయం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఒక నాయకుడు అతని సొంత స్వలాభం కోసం అతని సొంత ఏదైనా కానీ రాజకీయంగా ఎదగాలని రాజకీయ భవిష్యత్తు కోసం అనేది పార్టీ మారుతారండి. ఇంకోటి ఏంటంటే ప్రజల కోసం మారే వాళ్ళు మొత్తం అందరిలో కలిపినా కానీ ఒక 5% కూడా అయితే బయటికి రారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒకళ్ళ గురించి అయితే గొప్ప చెప్తలేను, నాకు తెలిసినటువంటి ఒక నాయకుడి గురించి చెప్తా ఉన్నా. ఎగ్జాంపుల్ ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 2011లోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2014లో ఆయన ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉండి మళ్ళీ అప్పటికి మన తెలంగాణ కోసం ఇట్లా పోరాడుతున్నారు. ఇట్లా ప్రజలందరూ కూడా ఒకటయ్యి ఇట్లా తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఒకటే తెలంగాణ నినాదంతో జై తెలంగాణ అంటూ ఇట్లా ముందుకు వచ్చారు. దానివల్ల మన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అయితే జరిగింది. దాని తర్వాత 2023లో మళ్ళీ ప్రజల కోసం అంటే బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలైంది అని చెప్పేసి గమనించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 10కి 10 అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కోసం రాత్రి అనక పొగలనక ఎంత కష్టపడ్డారో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకైతే తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పోరాడి ఇప్పుడు కనీసం 10లో 9 సాధించి కాంగ్రెస్ పార్టీని గెలవడానికి కూడా ప్రధాన కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక మంత్రిగా తన యొక్క విధుల్ని కొనసాగిస్తారు. ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నపై చాలా నమ్మకంతో ఉంటారు. ఇది ఒక ప్రజల కోసం పార్టీ మారితే పాటించాల్సినవి ఇవి. అంటే ఒక రాజకీయ స్వలాభం కోసం ఒక రాజకీయ వ్యక్తిగతంగా ఇట్లా ఏంటంటే ఒక తలదాచుకోవడం కోసం అంటే ఇప్పుడు ఒక నేషనల్ పార్టీలో నేను ఇట్లా తలదాచుకోవాలి, ఇప్పుడు నేను ఒక అధికార పార్టీలో ఉంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ పార్టీలో నేను ఉంటే ఇట్లా నేను ఎన్ని దందాలు చేసినా ఏం చేసినా కానీ నాకంటూ ఒక నీడ ఉంటది. ఆ నీడ కోసం ఒక చెట్టు కింద నీడ కోసం ఆ చెట్టు కిందకు వస్తారండి. పార్టీ మారడం నన్ను ఏది ఊరుకునేది లేదంటే ఏం చేస్తావు రాజగోపాల్ రెడ్డి, ఏం చేస్తావు నువ్వు? ఊరుకునేది లేదంటే తెలియదా? ప్రజలందరూ కూడా కరెక్ట్ గానే ఉంటారు. ప్రజా తీర్పు ఒక్కోసారి నువ్వు తప్పు చేయకపోయినా కానీ నీకు శిక్ష పడే అవకాశం అయితే ఉంటది. ఇది నువ్వు గమనించాలి రాజగోపాల్ రెడ్డి అని చెప్తా ఉన్నా. కేసీఆర్ది 3 పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య. ఫస్ట్ కాంగ్రెస్ లో వచ్చిండు, కాంగ్రెస్ నుంచి టీడీపీలో వచ్చిండు, టీడీపీ నుంచి ఇట్లా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి ప్రజల్లో ఇట్లా మార్పు తీసుకొచ్చి ఒక ఉద్యమంకి వెళ్ళి నడిపి ఎంతో మందిని చంపి ఇట్లా తెలంగాణ అయితే తీసుకొచ్చిండు. ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చి ఆయన చక్కకుండా పార్టీలు కాదు అసలు పార్టీ పేరే మార్చేసిండు. తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అంత పెద్ద మొగోడైండు మన కేసీఆర్. ఇంకో వార్త చూసుకున్నట్లయితే కరెంట్ ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్లుగా మాట్లాడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విసురులు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు అసలు విద్యుత్ లేనట్లుగా చెప్పడం విడ్డూరం అనే వ్యాఖ్య. శ్వేతపత్రాలు ఆరంభంలోనే ఉంటాయని తాము ఊహించలేదన్న పాయల్ శంకర్. ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టిన ఉచిత విద్యుత్ ఇస్తుందని స్పష్టీకరణ. ఇక్కడ ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టినా గానీ ఉచితంగానే కరెంట్ ఇస్తుందంట. ఏటో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు అసలు విద్యుత్తుగా లేనట్లుగా చెప్పడం అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారంటే మన జగదీశ్వర్ రెడ్డి మన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. మేము లేనిదే కరెంట్ లేదు, మేము 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. అసలు పవర్ అనేది ఒక విద్యుత్ అనేది అసలు ఎంత జనరేట్ అవుతుంది, ఎంత వినియోగం జరుగుతుంది, ఎన్ని యూనిట్లు అసలు ఆ లెక్క ఉందా? జగదీశ్వర్ రెడ్డిని ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితమైన లెక్క ఉందా మీ దగ్గర?
24 గంటల కరెంట్ ఇచ్చారు. యూనిట్కి ఎంత కాస్ట్, ఎంత వసూలు చేశారు ప్రజల దగ్గర నుంచి. అంటే ఇటు ఇయ్యడం అంటే ఎడమ చేయి చూపించి కుడి చేత్తో కొట్టినట్లు ఉంది మీ పాలన. దాని గురించి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పుకి మీరు కాదు, మీకన్నా ఎంత గొప్ప వాళ్ళైనా కానీ తలదించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం మీరు గమనించాలా. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశాలు. తెలంగాణ నుంచి దామోదర రాజనరసింహ, వంశీచందర్ రెడ్డి హాజరు. ఏపీ నుంచి రఘువీర, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్లు హాజరు. ఇట్లా మన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే ప్రోగ్రాం అయితే క్యాన్సిల్ అయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే 62,640 కోట్ల నష్టంలో డిస్కంలు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క వెల్లడి. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం. మొత్తం అప్పు 81,516 కోట్లు. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ రంగం కుందేలైంది అనే ఆరోపణ. ఇక్కడ ఇంకో ముచ్చడి చూసినట్లయితే, గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలైందని, ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బట్టి విక్రమార్క చెప్పారు. అంటే ఇప్పుడే తెలియదు కదా మనకి, కొంచెం టైం ఇచ్చిన తర్వాత, మన కేసీఆర్ చెప్పినట్లు కొంచెం టైం ఇచ్చిన తర్వాత చక్కదిద్దుతారా లేకుంటే తెలంగాణని అమ్మేస్తారా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. కలవర పెడుతున్న కరోనా. హైదరాబాద్ లో 7 కొత్త కేసులు నమోదు. దేశంలో మళ్ళీ బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్. గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు. తెలంగాణలో కోవిడ్ చికిత్స పొందుతున్న 14 మంది. ఇక్కడ ఇంత ముందు 2019, 2020లో కరోనా వచ్చి మొత్తం దేశం మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే మీకు తెలుసు. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ GN1 అని చెప్పేసి కొత్త వేరియంట్ అయితే వస్తూ ఉంది. దాన్ని బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం మరి దానికి ఎదుర్కోవడానికి గల సకల సదుపాయాలు కల్పించాలని ఇట్లా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్న మోడీ. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్ గారికి ఆకాశం టీవీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇతను ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇట్లా విజ్ చేస్తా ఉన్నారు. ఈయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి అదే సీఎం కూర్చీలో కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమ్ముకొని మొత్తం వలసలు పట్టే పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం కూడా. ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. ఈ బర్త్డేకి సీఎం కావచ్చు, నెక్స్ట్ వచ్చే బర్త్డేకి ఆయన అసలు జైల్లో ఒక ఖైదీగా ఉంటాడని చెప్పేసి తెలుస్తా ఉంది మనకందరికీ స్పష్టంగా. మళ్ళీ నేనంటేందుకు, ఆయన మీద నాకేమి ప్రత్యేకంగా అయితే ఏం లేదు. గత కొన్ని రోజుల క్రింద అయితే ఇప్పుడు ఈ విషయం అయితే వెలుగులో రావడం అయితే మనం చూసాము. ఏందా ముచ్చడంటే, ఇక్కడ మన కల్వకుంట్ల కవిత శర్మిల గారు, మీ చిరునవ్వు మాదిరే మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న షర్మిల కుమార్తె గ్రాడ్యుయేషన్ డోకి హాజరైన షర్మిల అనిల్ విజయమ్మ కంగ్రాట్స్ అంటూ కవిత ట్వీట్. మనం ఇంకో వార్త చూసుకున్నట్లయితే, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్. జైలుకు తరలించిన పోలీసులు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లను ధ్వంసం చేశారంటూ కేసు. నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి 14 రోజులు రిమాండ్. పల్లవి ప్రశాంత్ గాను మన ఆయన సోదరుడు ఇద్దరు హీరోలు అయిపోయారు. ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అది ఒక చెత్త ప్రోగ్రామ్. అది దానివల్ల ఎంతమంది, నేను పల్లవి ప్రశాంత్ గెలవకపోతే నేను చచ్చిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఖచ్చితంగా గెలవాల్సిందే అని చెప్పేసి బయట లోపల వాళ్ళు కొట్టుకునేదేమో కానీ ఇక్కడ బయట పబ్లిక్ కొట్టుకుంటున్నారు. ఎందుకని అట్లాంటి చెత్త ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి చెత్త గేమ్స్ అన్ని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి దానికి ఓటింగ్, మళ్ళీ పబ్లిక్ లో రేటింగ్ ఇవన్నీ చేసి నాగార్జున గారు నిజంగా ఒక పబ్లిక్ ని అయితే పిచ్చోళని చేస్తున్నారు. పబ్లిక్ లో మొత్తం అలజల్లన్నీ సృష్టించి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కారణం నాగార్జున గారు అవుతారని చెప్పేసి నేను ఇక్కడ ఆకాశం టీవీ నుంచి హెచ్చరిస్తా ఉన్నా. జైలు పోయిండు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిండు, జైలు పోయిండు.
మన బిగ్ బాస్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామనంటే పెద్ద హీరో లెవెల్లో ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాడు. దానివల్ల అసలు మెయిన్ చేసిన మిస్టేక్ అది. ఇప్పుడు పోయి చెంచలగూడ జైల్లో ఉన్నాడు. తెలంగాణలో దళిత బంధుకు బ్రేకులు, ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేక, విధానపరమైన స్పష్టత వచ్చే వరకు పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ, రెండో విడతలో స్వీకరించిన దరఖాస్తు పరిశీలనపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేక, ఇప్పటికే యూనిట్లు మంజూరైన వారి విషయంలోనే స్పష్టత కోరిన వైనం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరి గతంలో చూసుకున్నట్లయితే ఎన్ని 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 50,000 దరఖాస్తులు వచ్చాయంట. సుమారు 50,000 దరఖాస్తులు అంటే బీఆర్ఎస్ పాలనలో మరి దళిత బంధు వచ్చి అది ఎంతమందికి వచ్చింది దళిత బంధు? బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ జెండా మోసినోళ్ళు, ఏది మన కేసీఆర్ ని సార్ దొర అని చెప్పేసి దండం పెట్టి ఇట్లా కాళ్ళ కాడికి పోయి ఇట్లా బీఆర్ఎస్ నాయకులకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి ఇట్లా కాళ్ళ కాడికి పోయి ఉన్నోళ్ళకి మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి మాత్రమే, అది కూడా లంచాలు తీసుకొని ఎంత కమిషన్ అని చెప్పి తీసుకొని వాళ్ళకి మాత్రమే ఎంతో అంతమందికి ఆడోళ్ళకి దళిత బంధు ఇవ్వడం అయితే జరిగింది. అవే లెక్కలు చూపించారు, మేము ఇచ్చామని చెప్పుకున్నారు. మరి అసలు మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇది రద్దు చేయడం కాదు, బ్రేక్ వేయడం కాదు. అసలు కారు బ్రేక్ లేకుండా ముందుకు పోయింది కదా, మరి కారు ఎంత దూరం పోయింది? కారు అసలు ఈ దళిత బంధు అనే ఈ పథకంలో మరి అసలు ఎన్ని స్కాములు జరిగినాయి అనేది అది చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇక్కడ ఇంకో ముచ్చట చూసినట్లయితే రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చెప్పున సుమారు $1,30,000 కుటుంబాల పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. ఓకే అండి, నెక్స్ట్ మళ్ళొక స్పీడ్ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.